నిర్మాణ రంగంలో ఇసుక ఎంతో కీలకం. ఈ సహజ వనరు అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. అనుమతులు లేకుండా ఇసుక దందా జోరుగా సాగుతుందనే ఆరోపణలున్నాయి. అక్రమార్కులు కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఇసుక మాఫియాకు అడ్డు లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఖమ్మం సిపి సునీల్ దత్ ఆదేశించడంతో జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా దందా 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా నడుస్తోంది. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందంటున్నారు లోకల్స్. అక్రమ దందాతో సామాన్యులకు ఇసుక దొరకటం లేదంటున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు జారీ చేసిన కూపన్ల ఆధారంగానే ఇసుక తవ్వకాలు జరిగేవని తెలిపారు. ఇప్పుడు కూపన్లు జారీ చేయడంలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. ఇదే అదునుగా ఇసుక మాఫియా దోపిడీకి పాల్పడుతుందని చెప్పారు స్థానికులు. కొన్ని చోట్ల అధికారులు అనుమతి ఇవ్వకపోయినా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని తెలిపారు. ఇసుక తవ్వకాలతో వ్యవసాయ బావులు, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు దొరకటం లేదని చెప్పారు రైతులు. ఇసుక అక్రమ రవాణాతో పరివాహక ప్రాంతమంతా ఎడారిని తలపిస్తోందన్నారు. అయితే ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం రేవంత్ హెచ్చరికలతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రవాణా పర్యవేక్షణ బాధ్యతలను కలెక్టర్, ఎస్పీకి అప్పగించడం మంచి పరిణామమని చెప్పారు. బయటికి వెళ్లే లారీలు నైట్ పగలనుకుంటా విపరీతంగా ఇసుక దందా జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించి ఎంబటే నిఘా పెట్టి ఇసుక మాఫియాలని ఆపాలని, అక్రమంగా ఇసుక రవాణా చేసే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సిపి సునీల్ దత్. ఇసుక మాఫియాను పూర్తి స్థాయిలో నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్దేశిత ప్రాంతాల్లోనే రాయల్టీ రుసుము చెల్లించి తవ్వకాలు చేపట్టాలన్నారు. వాగులు, నదీ పరివాహక ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. చెక్ పోస్టుల ద్వారా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. అదే రకంగా అంతర్రాష్ట్రంగా ఉన్నటువంటి వెంకటాపురం దగ్గర కూడా మరొక చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో దీన్ని నిఘా విభాగంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఈ మాఫియాను అరికట్టడం కోసం లేట్ అయినా సరే పోలీసు అధికారులు, అట్లనే మైనింగ్ అధికారులు తీసుకున్నటువంటి ఈ చర్యలు అనేటువంటి ఆనందించాల్సినవి, సంతోషించాల్సినవి, వీటి మీద హర్షం వ్యక్తం చేయాల్సింది. ఇసుక రీచ్ల దగ్గర కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు అధికారులు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసు, మైనింగ్, ఆర్టీఏ, రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లా, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అధికారులు సమావేశమై ఇసుక అక్రమంగా తరలించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రైడ్స్ చేపట్టాలని నిర్ణయించారు. చెక్ పోస్టుల దగ్గర పోలీసులతో పాటు మైనింగ్ సిబ్బంది 3 షిఫ్టులు 24 గంటల పాటు తనిఖీలు చేస్తున్నారు. ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా వల్లాబి ఆంధ్ర సరిహద్దు బోర్డైన వల్లాబ్ చెక్ పోస్ట్ దగ్గర మైనింగ్ మరియు పోలీసు వారిని 3 షిఫ్ట్లుగా ఉంచుతూ గట్టి చర్యలు చేపట్టినారు. కావున వారికి, ప్రభుత్వానికి మరియు మండల అధికారులకు మన మండల ప్రజలు సహకరించాలని కోరుతూ, పెనుబల్లి మండలంలో ముత్తగూడెం కానీ, వెంసూరు మండలంలో వెంకటాపురం కానీ అక్కడ చెక్ పోస్టులు ఇంకొక 2 గంగారంలో పెట్టిన విధంగానే ఇంకొక 2 చెక్ పోస్టులు పెడితే అరికట్టడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇసుక అక్రమ రవాణా నివారణకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అక్రమ రవాణాకు అవసరం ఉన్న ప్రతి చోట నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు.